కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని కేంద్ర సంస్థలు ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం భవనాలు రేపు ప్రారంభం కానున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు ఆకాంక్షల మేరకు అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో మంజూరైన ఈ భవనాలు వైసీపీ హయాంలో చతికిలపడ్డాయి. తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో పనులు పూర్తి చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొనే ఫోర్సును ఎన్డీఆర్ఎఫ్ అందిస్తుండగా వాటిని అధ్యయనం చేయడంతో పాటు ధీటుగా ఎదుర్కొనే విధానాలపై శిక్షణ కల్పించడం వంటివి ఎన్ఐడిఎం చేస్తుంది. But when the landslide will start, it is scientifically not very clear. So washed away many houses, villages, and helmets also. So this also shows that even prediction was there. Heavy like NIDM we have here, we have NDRF Academy at Nagpur. Next please. రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొని సకాలంలో సహాయ చర్యలు చేపట్టడానికి, ప్రజల ప్రాణాలు నిలబెట్టడమే లక్ష్యంగా ఇవి పనిచేయనున్నాయి. విపత్తుకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, ఆధునిక సాంకేతికత అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. So this is the overall operational achievement.